హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఏఏ ఫొటోస్ అయితే తెగ వైరల్ అయిపోతున్నాయి. మనం ఓన్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను చూడండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకే చూసారంటే మీకు ఫుల్ క్లారిటీ అయితే అర్థమవుతుంది. మీరు ఫస్ట్గా అయితే ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళంగానే ఇక్కడ బింగ్ ఏఐ అని అయితే సెర్చ్ చేయండి గైస్. బింగ్ ఏఐ అని సెర్చ్ చేయగానే మీకు ఒక యాప్ అయితే వస్తుంది. ఆ యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మీరు ఫస్ట్గా అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ అయితే క్లిక్ ఇచ్చుకోండి. ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. మీరు ఫస్ట్ టైం అయితే ఓపెన్ చేయడం మీకు లాగిన్ అయితే అడుగుతుంది. జీమెయిల్తో అయితే లాగిన్ అయిపోండి. జీమెయిల్తో లాగిన్ అయినంత మాత్రాన మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఈ యాప్ వల్ల. సో లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోగానే మీకు ఇక్కడ ఆస్క్ మీ ఎనీథింగ్ అని అయితే ఉంటుంది. సో ఆస్క్ మీ ఎనీథింగ్ కాడ మీరు ఏం చేస్తారంటే ఇమేజ్ క్రియేటర్ అని అయితే ఉంటుంది గైస్. ఇమేజ్ క్రియేటర్ నొక్కగానే మీకు ఇలా అయితే వస్తుంది. నెక్స్ట్ ఎక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ పైకి స్క్రోల్ చేయగానే మీకు ఇమేజ్ క్రియేటర్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ డిజైనర్ బింగ్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ ఇచ్చుకుంటారు. దాన్ని క్లిక్ ఇచ్చుకోగానే మీకు ఇక్కడ ప్రాంప్ట్ అడుగుతుంది. ప్రాంప్ట్ అంటే ఏం లేదు, నా డిస్క్రిప్షన్లో అయితే ప్రాంప్ట్ అని అయితే ఇచ్చుంటాను. ఆ ప్రాంప్ట్ని అయితే యాజ్ టీజ్గా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేయగానే ఇక్కడ మీకు పైకి రాగానే ఇక్కడ చూడండి సోషల్ మీడియా నేమ్ అని ఉంటుంది. నేమ్ సోషల్ మీడియా అని ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చేసింది. అక్కడికి వచ్చేసి అదంతా తీసేసేయండి. తీసేసిన తర్వాత మీరేం చేస్తారంటే మీ సోషల్ మీడియా నేమ్ అయితే ఇచ్చేసుకోండి. నేను సపోజ్ యూట్యూబ్ అనేది ఇస్తున్నాను. మీ ఇష్టం, యూట్యూబ్ అని ఇచ్చుకోండి, ఇన్స్టాగ్రామ్ ఇచ్చుకోండి, ఫేస్బుక్ ఇచ్చుకోండి, ఎనీథింగ్ మీ సోషల్ మీడియా నేమ్ అయితే ఇచ్చేసుకోండి. ఇక్కడ పైకి స్క్రోల్ చేయగానే ఇక్కడ నేమ్ అనేది ఉంటుంది. ఇక్కడ నేమ్ కూడా ఏం చేస్తారంటే మీ సోషల్ మీడియాలో మీ నేమ్ ఉంటుంది కదా, యూజర్ నేమ్ సంథింగ్. నా యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్కి వివి ఎడిట్ అనేది ఉంది. నేను వివి ఎడిట్ అనేది ఇస్తున్నాను. అది మీరు సపోజ్ ఇన్స్టాగ్రామ్ ఇచ్చారు, ఇన్స్టాగ్రామ్లో యూజర్ నేమ్ ఉంటుంది కదా, ఆ యూజర్ నేమ్ అయితే ఇచ్చేసుకోవాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, ఇక్కడ క్రియేట్ నొక్కేసండి. క్రియేట్ నొక్కగానే మనకి ఇమేజెస్ అయితే క్రియేట్ అయిపోతాయి. సో కొద్దిగా టైం అయితే పడుతుంది, మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కొద్దిగా వెయిట్ చేయండి, మనకు 4 ఇమేజెస్ అయితే క్రియేట్ అవుతాయి. చూడండి, కొద్దిగా టైం ఎక్కువ కూడా పడుతుంది, ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ పడుతుంది. కొద్దిగా వెయిట్ చేయండి. సో అది క్రియేట్ చేయాలి కదా. చూడండి గైస్, మనకి చాలా సింపుల్గా అయితే ఇమేజెస్ అయితే క్రియేట్ అయిపోయాయి. ఈ ఇమేజ్ని క్లిక్ ఇచ్చుకోండి. క్లిక్ ఇచ్చుకొని మీరేం చేయాలి, ఈ ఇమేజ్ని మీకు నచ్చింది కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ 3 డాట్స్ అయితే ఉంటాయి రైట్ సైడ్. మనకి 3 డాట్స్ క్లిక్ ఇచ్చుకొని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది చూసారా, డౌన్లోడ్ నొక్కారంటే మీకు డైరెక్ట్గా గ్యాలరీలోకి అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయిపోతుంది కదా. సపోజ్ మీకు ఈ 4 ఇమేజెస్ నచ్చకుంటే మీరేం చేస్తారు, నెక్స్ట్ ఇంకో 4 ఇమేజ్కి ఇక్కడ క్రియేట్ అని కొడతారు. క్రియేట్ అని నొక్కగానే మీకు నెక్స్ట్ ఇంకో 4 ఇమేజెస్ అయితే క్రియేట్ అయిపోతాయి. కొద్దిగా టైం అయితే పడుతుంది, మీరు వెయిట్ చేయండి గైస్. ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ టైం పడుతుంది. టైం అయిపోగానే మీకు ఇమేజెస్ అయితే క్రియేట్ అయిపోతాయి. సో గైస్, ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా అయితే వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.